ఈ నెల 30వ తేదీ నుంచి జూనియర్ డాక్టర్లు సమ్మెబాట పట్టనున్నారు. అసలు వాళ్ళు సమ్మెకు పోవడానికి రీజన్స్ ఏంటి? సమ్మెకు పోతేనే వాళ్ళ సమస్యలు ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయా? నిజంగా జూనియర్ డాక్టర్లు సమ్మెకు పోతే ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవల మీద తీవ్ర ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. మరి డిఎంఈ కానీ లేదంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు కానీ ఎందుకు స్పందించట్లేదు వీళ్ళ సమస్యల పట్ల? అసలు వీళ్ళ డిమాండ్స్ ఏంటి? వారి మాటల్లోనే ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. ప్రజెంట్ మనం గాంధీ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ వద్ద ఉన్నాము. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నిజంగా వీళ్ళు ఎందుకు ప్రతిసారి సమ్మెకు పోతేనే వీళ్ళ ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ అవుతాయా, లేకంటే కూర్చొని మాట్లాడితే సమస్యలు తీరే అవకాశాలు లేవంటారా? ఒకసారి అడుగుదాం. ఏంటి సార్, ప్రతిసారి నిరవధిక సమ్మెను ఏదో ఒక పిలుపునిస్తేనే మీ ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ అవుతాయి అనుకుంటున్నారా? కూర్చొని మాట్లాడితే సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్స్ కావంటారా? మీరు ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు? నమస్కారం అండి, నేను డాక్టర్ అజయ్ కుమార్, స్టేట్ జనరల్ సెక్రటరీ ఫర్ టీ జూడా, తెలంగాణ జూడా అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ గాంధీ జూడా. ఇప్పుడు మా సమస్యలని మేము గవర్నమెంట్తోని చర్చలకు ఆల్రెడీ ఈ సమస్యల పైన మేము గవర్నమెంట్కి ఆల్రెడీ చాలా రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. సిన్స్ నవంబర్ 2024 మాకున్న సమస్యల పైన హెల్త్ మినిస్టర్ సార్ కానీ, డిఎంఈ సార్కి కానీ, ప్రిన్సిపల్స్ కానీ, సూపరింటెండెంట్స్ కానీ అందరికీ మేము అది రిప్రజెంటేషన్ ఇస్తూ వస్తున్నాం. వాళ్ళు అప్పుడు మీ సమస్యలను పరిష్కరిస్తామని చెప్తూ మాకు ఒక హామీ ఇస్తూ మమ్మల్ని పంపించేస్తున్నారు. కానీ అక్కడ ఏదైతే జరగాలో అది జరగట్లేదు. ఇది గాంధీ ఒక్క కాలేజ్ గురించి కాదండి, 34 మెడికల్ కాలేజెస్ తెలంగాణలో ఏవైతే ఉన్నాయో దాంట్లో ఉన్న సమస్యల మీద పోరాటం. దాంట్లో ఉన్న సమస్యలు, మాకు వాటర్ ఫెసిలిటీస్ లేవండి, కొన్ని కాలేజెస్లో వాటర్ ఫెసిలిటీస్ లేవు, హాస్టల్ ఫెసిలిటీస్ లేవు. ఒక్కొక్క హాస్టల్లో 6-7 ఒక్కొక్క రూమ్లో 6-7 మెంబర్స్ని వేసి అలా ఉంటున్నాయి. అండ్ రెంటెడ్ బిల్డింగ్స్ అన్నీ. దెర్ ఇస్ నో ఒక పర్మనెంట్ బిల్డింగ్ అనేది చాలా పెరిఫరల్ కాలేజెస్లో లేదు. మేము దానికోసం ఫైట్ చేస్తున్నాం, మా రైట్స్ కోసం ఫైట్ చేస్తున్నాం. అది మాకు కావాలి. ఎందుకంటే మేము ఇక్కడ చదువుకుంటూ ఏదైతే ఫ్యాకల్టీ ఇష్యూ ఉందండి, ఫ్యాకల్టీ ఇష్యూ స్టేట్ వైడ్గా ఎంత డెఫిసిట్ ఉందనేది రిక్రూట్ చేస్తున్నారు. కాంట్రాక్ట్ బేసిస్ పైన రిక్రూట్ చేస్తున్నారు. కాంట్రాక్ట్ బేసిస్ పైన కాదు, పర్మనెంట్ బేసిస్ పైన. మా పీజీస్, మా జూనియర్ డాక్టర్స్ చదువుకోవడానికి కావాల్సింది ప్రాపర్ అసిస్టెన్స్ ఫ్రమ్ ద ఫ్యాకల్టీ. ఆ అసిస్టెన్స్ తీసుకుందామంటే ఫ్యాకల్టీ లేరు. అది ఒక్క కాలేజ్లో కాదు, స్టేట్ వైడ్గా 34 మెడికల్ కాలేజెస్లో ఉంది ఆ ఇష్యూని మేము గవర్నమెంట్ ముందు పెట్టాము. అష్యూరెన్స్ ఇస్తున్నారు, రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది అంటున్నారు. కానీ ఎప్పుడు వస్తుంది? ఎన్ని రోజులని మేము ఓపిక పడుతూ ఉండాలి? మాకేమి స్ట్రైక్ చేయాలని కోరిక కాదు, మా సమస్యలు వినాలి, మా సమస్యలు తీర్చాలి. వింటున్నారు, తీర్చట్లేదు. తీర్చే వరకు మేము పోరాడతాం. సార్, ఈ 6 months 7 monthsలో ఆల్మోస్ట్ 5-6 times మీరు డిఎంఈని కానీ లేదంటే ఇప్పుడున్న అటువంటి మినిస్టర్ని కానీ దామోదర రాజనరసింహన్ కలవడం జరిగింది అని విన్నాను. వాళ్ళు ఎట్లా స్పందించారు? అసలు ఎందుకు మీ సమస్య చర్చల వరకే ఎందుకు సాల్వ్ కాలేకపోతుంది? ఉన్నటువంటి 34 మెడికల్ కాలేజీల్లో అసలు వసతులు లేవంటున్నారు. మీకు సంబంధించిన ఈవెన్ ఫర్నిచర్ కావచ్చు, లేదంటే ల్యాబ్ ఫెసిలిటీస్ కావచ్చు, ఇట్లాంటివి కూడా చిన్న మీకు కావాల్సిన ఏ ఐటమ్స్ లేవంటున్నారు. సో ఫ్యాకల్టీ అనేది నిజంగా బిగ్ ఇష్యూ. సో ఆ విషయంలో కూడా మీరు పని ఒత్తిడి భారానికి గురవుతున్నారు. 36 గంటలు కూడా పనిచేసే వాళ్ళు ఉంటున్నారు. నిజమేనా? అవునండి. జూనియర్ డాక్టర్స్ ఎంత కష్టపడతారో ఒక్కసారి జూనియర్ డాక్టర్స్ ఆ విధులు బహిష్కరిస్తే తెలుస్తుంది. మేము ఒక్కసారి మా డ్యూటీస్ ఆపేస్తే ఫ్యాకల్టీ ఎంత డెఫిసిట్ ఉంటుందో మీకు కళ్ళకు కట్టినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే మేము జూనియర్ డాక్టర్స్ ఎక్విప్మెంట్ లేకపోయినా, మాకు కావాల్సిన ఫెసిలిటీస్ లేకపోయినా, మేము మా హెల్త్ని రిస్క్ పెట్టి మేము గవర్నమెంట్ కోసం పనిచేస్తాము, పబ్లిక్ హెల్త్ కోసం పనిచేస్తాము. పబ్లిక్కి ఎక్కడా కూడా ఇబ్బంది కావద్దు అని, ఇబ్బంది పడకుండా మేము 34-36 గంటలు ఒక స్ట్రెచ్లో చేస్తాం. మాకు కావాల్సిన ఫెసిలిటీస్ ఏంటి? వాటర్, వాష్రూమ్. మాకు కావాల్సింది ఒక ప్రాపర్ ఒక రెస్ట్ తీసుకుందామని. ఒక 10 నిమిషాలు నిలబడితే నొప్పులు వచ్చే కాలం ఇది. కానీ వెళ్ళి ఒక దగ్గర రెస్ట్ తీసుకొని అట్లీస్ట్ ఒక 10 minutes షిఫ్ట్ బేసిస్ కూడా లేదు మాకు. 36 hours ఒక జూనియర్ డాక్టర్ కష్టపడతాడు, ఒకే స్ట్రెచ్లో కష్టపడతాడు. మేము గవర్నమెంట్కి రిప్రజెంటేషన్స్ గత 6 నెలలుగా ఇస్తున్నాం. మా సమస్యలు ఇవి తీర్చండి.
మంత్రి గారు ప్రతిసారి మాకు అష్యూరెన్స్ ఇస్తున్నారు, మీ సమస్యలు తీర్చుతామని. ఇంకొక ప్రధానమైన ప్రాబ్లం ఏంటంటే 34 మెడికల్ కాలేజెస్ తెరిచారు. ఒక మెడికల్ కాలేజెస్ తెరవాలి అని అంటే ఫస్ట్ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ప్రతి ఒక్క ఫెసిలిటీ అక్కడ ఉన్నప్పుడు ఆ మెడికల్ కాలేజ్ ఎన్ఎంసి కూడా దానికి పర్మిషన్ ఇవ్వాలి. ఎన్ఎంసి నుంచి పర్మిషన్స్ వచ్చాయి, ఎన్ఎంసి నుంచి అన్ని శాంక్షన్స్ వచ్చాయి, గవర్నమెంట్ కూడా చేస్తుంది. కానీ అక్కడ సఫర్ అయ్యేది ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్, ఒక సూపర్ స్పెషాలిటీ రెసిడెంట్, వాళ్ళు సఫర్ అవుతున్నారు. అది ఎంత రియాలిటీలో ఉందో మేము మా రిప్రజెంటేషన్స్ చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. 34 మెడికల్ కాలేజ్లే కాకుండా అక్కడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అక్కడే మీకు సంబంధించిన ఫెసిలిటీస్ లేవంటున్నారు. సో ఫ్యాకల్టీ తక్కువ ఉందంటున్నారు. దీంతో పాటు ఇంకో 5 పీజీ కాలేజీలు కడతామనేసి అష్యూరెన్స్ ఇచ్చింది ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్. ఏం చెప్తారు దీని మీద? అంటే ఇప్పుడున్నటువంటి వాటిల్లో మీరు ఫెసిలిటీస్ని పెంచమంటారా, లేదంటే కొత్త వాటిని ఓన్లీ గోడలు లేపి ఏదో బిల్డింగ్కి నామకే వాస్తే శంకుస్థాపనలు చేయడం వరకు ఓకేనా ఏంటి? అది తప్పండి. ఏదైతే చేస్తుందో గవర్నమెంట్ ఇంకొక 5 మెడికల్ కాలేజెస్, పీజీ మెడికల్ కాలేజెస్, ఫస్ట్ ఉన్న దాన్ని స్టెబిలైజ్ చేయాలి, ఉన్న దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి, ఉన్న దాంట్లో ఎక్విప్మెంట్ పెంచాలి, ఉన్న దాంట్లో కావాల్సిన వసతులు పెంచాలి. అది పెంచాక కొత్త కాలేజెస్ కాదు, ఇంకా 10 కాలేజెస్ కాదు, ఇంక 20 కాలేజెస్ తెచ్చుకోమని. కానీ ఉన్న దాంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి ఫస్ట్ అడ్రస్ చేయాలి. అవి ఫస్ట్ అడ్రస్ చేశాకనే ముంగటికి వెళ్ళాలి. మేము యాజ్ జూనియర్ డాక్టర్స్, ఇది జస్ట్ జూనియర్ డాక్టర్స్ సమ్మె ఇది. ఇప్పుడు మేము ఇంకా వేరే అసోసియేషన్స్తో లింకప్ అయ్యి మేము ఈ ఇష్యూస్ని ఇంకా ప్రొజెక్ట్ చేస్తాము. ఆ 5 మెడికల్ కాలేజెస్ కానీ 5 పీజీ కాలేజెస్ కానీ ఇప్పుడు ఏవైతే చెప్తున్నారో అవి మేము ఒప్పుకోము, ససే మీరా ఒప్పుకోము. బట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో చూస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి వైద్య సేవల మీద ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి కదా. ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చేటోళ్ళంతా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు. మరి మీరు సమ్మెకు పోతే మీ కేటగిరీ కింద ఇంకో 5 వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఈ సమ్మెలో ఉంటారు. సో వాటి వల్ల నిజంగా వైద్య సేవలకు పైన ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి కదా సార్, అది ఎప్పుడన్నా ఆలోచించిర్రా ఏమంటారు? మేము తప్పకుండా దాని గురించి ఆలోచిస్తామండి. ఎందుకంటే ఫెసిలిటీస్ అంటే మాకు ఏదో ఎక్స్ట్రా ఫెసిలిటీస్ ఇవ్వమని కాదు, ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు ఒక ఎక్స్రే మిషన్ పనిచేస్తుంది అనుకోండి, ఆ ఎక్స్రే మిషన్ పనిచేస్తే పేషెంట్కే లాభం. ఒక సిటీ మిషన్ కరెక్ట్గా పనిచేయకపోతే పేషెంట్కే నష్టం. అది అవన్నీ గవర్నమెంట్ అడ్రస్ చేయాలి. మేము ఇప్పటి వరకు మాత్రం స్ట్రైక్ నోటీస్లో ఎమర్జెన్సీ బ్లాక్ చేయట్లేదు. ఓన్లీ ఓపీడీస్, ఓన్లీ మాకున్న వార్డ్స్ కానీ, ఓపీడీస్ కానీ, ఎలెక్టివ్ సర్జరీస్ కానీ బాయ్కాట్ చేస్తున్నాం. నిన్న మేము డిఎంఈ సార్కి రిప్రజెంటేషన్ ఇచ్చాము, అండ్ ఇప్పుడు మా అథారిటీస్ కూడా రిప్రజెంటేషన్ ఇస్తాం. సో ఎంబీబీఎస్ స్టూడెంట్సే కాకుండా ఈ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఈ సమ్మెలో పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, దీనివల్ల మెడికల్ కాలేజ్ల మీద ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఏమైనా ఉంటుందా? ఈ సమ్మెలో ఇప్పుడు ఎంబీబీఎస్, ఇంటర్న్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, సూపర్ స్పెషాలిటీ అండ్ ఎస్ఆర్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. జూడా కింద ఈ 5 విభాగాలు వస్తాయి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఈక్వల్గా ఇష్యూస్ ఉన్నాయండి. ఇప్పుడు ఒక మెడికల్ కాలేజ్ తీసుకుంటే మనకు కొత్తగా మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేస్తారు పెరిఫెరల్ మెడికల్ కాలేజ్లో. అక్కడ నామమాత్రం వరకే గోడలు, బెంచ్లు మాత్రమే, కానీ ఒక ల్యాబ్స్ లేవండి. ఇప్పుడు మేము లాస్ట్ 3 months బ్యాక్ మేము డెప్యుటేషన్ మీద డిఆర్పి పోస్టింగ్స్ కానీ వెళ్ళాం. అక్కడ ఏమాత్రం ల్యాబ్ ఫెసిలిటీస్ లేవు. ఇప్పుడు మీరు నేమ్సే కాలేజ్ స్టార్ట్ చేస్తున్నారు, కానీ అక్కడ ఫెసిలిటీస్ లేవు. ఎలాంటి డాక్టర్ని మీరు ఒక సొసైటీలోకి తేవాలనుకుంటున్నారు? ఈరోజు ఫస్ట్ ఇయర్లో నీకు ల్యాబ్స్ చెప్పకపోతే వాడు ఎలాంటి డాక్టర్ అవుతాడు? మీరు ఎలాంటి డాక్టర్స్ ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటారు ఇన్ని మెడికల్ కాలేజెస్ పెట్టి? 34 మెడికల్ కాలేజెస్ ఓపెన్ చేశారు, కానీ దానికి ఉన్న ఫెసిలిటీస్ ఏంటి? ఇప్పుడు రీసెంట్గా భద్రాద్రి కొత్తగూడెంలో ఒక ఇష్యూ జరిగింది. కాలేజ్ ఒక దగ్గర, హాస్పిటల్ ఒక దగ్గర, హాస్టల్ ఒక దగ్గర ఉండడంతో ఒక 5 మంది అమ్మాయిలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేస్తూ యాక్సిడెంట్కి గురవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళకి ఏదన్నా జరిగింటే ఎవరండి రెస్పాన్సిబిలిటీ? ఇప్పుడు ఒక కాలేజ్ అన్నప్పుడు హాస్పిటల్, కాలేజ్, హాస్టల్ ఒకటే దగ్గర ఉండాలి స్టూడెంట్ ఫెసిలిటీ కోసం. అలా మీరు ఎక్కడంటే మీకు తక్కువ రెంట్ ఎక్కడ దొరికింది, ఎక్కడ ఖాళీ బిల్డింగ్ ఉందో అక్కడ హాస్టల్ ఓపెన్ చేసేసి కాలేజ్ ఒక బిల్డింగ్లో రెంటెడ్కి తీసేసుకొని స్టూడెంట్స్ ఎంతవరకు సఫర్ చేయదలుచుకున్నారు? ఒక బస్ ఫెసిలిటీ ఉండదు. సో ఇవన్నీ అడ్రస్ చేయాలండి. నాట్ ఓన్లీ ఈ పెద్ద పెద్ద ఇష్యూస్ కాదు, ఈ కొత్త కాలేజ్ ఓపెన్ చేశారు, మళ్ళీ వాటిని ఎవరు అడ్రస్ చేస్తున్నారు? ఇప్పుడు ఆ పిల్లలు ఒక ఆశతో ఎంబీబీఎస్లో జాయిన్ అవుతారు, మంచి డాక్టర్ అవుదామని చెప్పని. మీరు ఫస్ట్ ఇయర్లో ల్యాబ్సే వాళ్ళకి ఇవ్వలేకపోతున్నారు. ఇంకా ఏం క్లినికల్స్ నేర్పిస్తారు, ఎలాంటి డాక్టర్ని చేస్తారు? దీనివల్ల సమాజానికే నష్టం. ఈరోజు డాక్టర్లకు కాదండి నష్టం, ఒక కరెక్ట్ డాక్టర్ బయటకు రాకుంటే ఇది సమాజానికే నష్టం. ఇది మేము సమాజం ఒక విధంగా చూసుకుంటే ఇది సమాజం కోసమే పోరాటం, పబ్లిక్ హెల్త్ కోసమే పోరాటం. ఇప్పుడు ఇక్కడ సిటీ మిషన్ పని చేసినా, ఇక్కడ ల్యాబ్ ఫెసిలిటీస్ సరిగా లేకపోయినా అది నార్మల్ ప్రజలకే నష్టం. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేది ఎవరండి? బడుగు బలహీన వర్గాలు, మన మైనారిటీస్ మనం హాస్పిటల్కి వచ్చేది. ఉన్న వాళ్ళందరూ ఎలాగో ప్రైవేట్కి వెళ్తారు. మేము కొట్లాడేది కోసం కూడా పబ్లిక్ హెల్త్ కోసమే ఈరోజు.
ఇప్పుడు ఎంతోమంది ఇక్కడ సిటీ స్కాన్ లేకపోయినా ల్యాబ్స్ లేకపోయినా బయట చేయించుకోవాల్సి వస్తుంది. కొంతమందికి ఆ అవైలబిలిటీ ఉండదు, డబ్బులు పెట్టుకోలేకనే గవర్నమెంట్కి వస్తారు. ఇక్కడే ఫెసిలిటీస్ లేవు. వీళ్ళు ఇంకా కొత్త కాలేజెస్ కొత్త హాస్పిటల్స్ ఓపెన్ చేస్తామన్నారు. ఫస్ట్ ఉన్న కాలేజ్లని సరిగా రన్ చేయండి, ఉన్న హాస్పిటల్లో అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయండి. దెన్ యూ కెన్ టేకప్ కొత్త కాలేజెస్, కొత్త మెడికల్ కాలేజ్ మనం తర్వాత ఆలోచించాం. ఉన్న వాటిలోనే మనం సరిగా లేదు కానీ కొత్తవన్నీ ఓపెన్ చేసుకొని నామమాత్రమే శంకుస్థాపన చేయడం, బిల్డింగ్స్ లేపడం, ఖాళీ. మీరు ఒకసారి వెళ్ళి పెరిఫెరల్ కాలేజ్ స్టూడెంట్స్తో మాట్లాడండి, ఇక్కడ వాళ్ళు ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు నిజంగా పీజీ స్టూడెంట్స్ అంతా కూడా అక్కడ చదివేటువంటి విద్యార్థులంతా ఎంబీబీఎస్ చదువుతున్న ఫీలింగ్లో లేరు. అసలు మేము నెక్స్ట్ డాక్టర్ లెవెల్ వరకు వెళ్తామా అన్న ఒక క్వశ్చన్ మార్క్ ఎందుకు వాళ్ళలో ఉంటుంది అంటే వాళ్ళకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకనా, అక్కడ వాళ్ళ టీచింగ్ స్టాఫ్ లేకనా, ఎందుకు అట్లా ఫీల్ అవుతున్నారు వాళ్ళు? ఇది మెయిన్గా టీచింగ్ స్టాఫ్ డెఫిషియన్సీ అండి. ఇప్పుడు ఒక 250 మంది స్టూడెంట్స్ ఉన్నారంటే 10 నుంచి 15 మంది ఫ్యాకల్టీ ఖచ్చితంగా ఉండాలి. కానీ మనకి ఈరోజు ఏ మెడికల్ కాలేజ్లో అంత ఫ్యాకల్టీ లేదు, పర్మనెంట్ ఫ్యాకల్టీ అనేది లేదు. సో ఉన్న కాలేజెస్ నుంచి, పెద్ద కాలేజెస్ నుంచి తీసుకెళ్ళి ఫ్యాకల్టీని ట్రాన్స్ఫర్ చేసి పెరిఫరీ కాలేజ్లోకి వేశారు. సో అక్కడ ఇన్నఫ్ ఫ్యాకల్టీ లేదు, సబ్జెక్ట్ చెప్పడానికి కానీ ల్యాబ్స్ తీసుకోవడానికి కానీ ఫ్యాకల్టీ లేదు. ఇప్పుడు సరిగా ప్రొఫెసర్స్ ఫ్యాకల్టీ లేకుంటే స్టూడెంట్స్కి ఎవరండి చెప్పేది? ల్యాబ్స్ లేవు, చాలా కొత్త కాలేజ్లో ల్యాబ్ ఇష్యూస్ ఉన్నాయి. జస్ట్ క్లాస్ రూమ్స్ ఓపెన్ చేశారు, థియరీ మాత్రమే నడుస్తుంది కానీ ప్రాక్టికల్స్ మాత్రం ఏం మాత్రం జరగట్లేదు. వితౌట్ ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ వాడు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఇంటర్న్షిప్ దాకా ఎలా వస్తాడు? సో డెఫినెట్గా ఈరోజు ఆ పరిస్థితి వచ్చింది. తెలంగాణ మెడికల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇన్ క్రైసిస్ టుడే. ప్రాక్టికల్ లేకుండా నిజంగా మీరు ఫర్దర్గా మూవ్ ఆన్ అవ్వడం అనేది చాలా క్లిష్టమైన సిచ్యువేషన్. ఎందుకంటే వరస్ట్ నిజంగా అక్కడికి వైద్య సేవల కోసం వచ్చిన వాళ్ళకి ప్రాపర్గా ట్రీట్మెంట్ కూడా అందని సిచ్యువేషన్ నిజంగా ఫ్యూచర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మనకు కనబడుతుంది. మరి ఈ సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తున్నటువంటి ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? వెళ్ళినప్పుడు ఏం మాట్లాడుతున్నారు? డిఎంఈ వాళ్ళతోటి కావచ్చు, లేదంటే మీరు అన్నారు మినిస్టర్ని కూడా అపాయింట్మెంట్ ఇచ్చారు కానీ సానుకూలంగానే స్పందించారు, ఇస్తాం చేస్తాం చూస్తాం అన్న మాటలే వినిపిస్తున్నాయి అని వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు ఈ నిరవధిక సమయం? అదే అండి, ఇప్పుడు మేము ఇష్యూస్ ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ చేసాం. దయచేసి ఈ ఇష్యూస్ని టేకప్ చేయండి. ఇది మా కోసం కాదు, జస్ట్ డాక్టర్స్ కోసం కాదు, ఇది తెలంగాణ ప్రజల కోసం, ప్రజల మెరుగుదల కోసం, ఒక మెరుగైన వైద్యం అందించడానికి ఈ ఫెసిలిటీస్ అన్ని. ఇప్పుడు మనకున్న మేజర్ హాస్పిటల్స్, గాంధీ, ఉస్మానియా ఏవైతే పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయో వీటిలోనే మీరు అన్ని ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారు. ఏదైతే ఫెసిలిటీస్ ఉన్నాయో మనకి ఇప్పుడు గాంధీలో చూస్తే సిటీ మిషన్ పనిచేయడం లేదు, మైక్రోబయాలజీ ల్యాబ్స్లో కొన్ని రియేజెంట్స్ లేవు. సో ఇక్కడే ఫెసిలిటీస్ అన్ని ఇవ్వలేకపోతున్నారు. కొత్తవి తెరిచి మీరు ఏం చేయదలుచుకున్నారు? ఫస్ట్ ఉన్న దాంట్లో అన్ని ఫుల్ఫిల్ చేసి నెక్స్ట్ మీ దగ్గర బడ్జెట్ ఉంది అంటే కొత్తవి తెరుచుకోవచ్చు, మీరు కొత్త ఫెసిలిటీస్ ఇవ్వచ్చు. ఫస్ట్ ఉన్న దాంట్లో చేయండి అని మేము కోరుకుంటున్నాం. ఈరోజు నోటీస్ ఇస్తున్నందుకు మీరంతా ఒకటైనారు. సో నోటీస్ ద్వారా మీ హయ్యర్ అఫీషియల్స్కి ఏం చెప్పదలుచుకుంటున్నారు? అంటే హయ్యర్ అఫీషియల్స్కి ముందుగానే మేము అన్నీ చెప్పామండి. ఇప్పుడు కొత్తగా మొదటిసారి వెళ్ళిందేది కాదు. మేము గత 7-8 నెలల నుంచి అన్నీ మాట్లాడుకొని ప్రతి ఒక్క మీటింగ్లో మాట్లాడి ఇప్పటిదాకా ఏమీ కుదరకపోతేనే ఇక్కడ దాకా స్ట్రైక్ చేయాల్సి వచ్చింది. డిఎంఈకి కానీ లేకపోతే ఆల్రెడీ హెల్త్ సెక్రటరీ, హెల్త్ మినిస్టర్ వరకు కూడా వెళ్ళి చర్చలు కూర్చున్న తర్వాతే వాళ్ళు అంటే స్పందిస్తామని చెప్పి మాకు ఇంకా ఎటువంటి రిజల్ట్స్ రానందువల్లే మేము ఇప్పుడు మళ్ళీ స్ట్రైక్ చేయాల్సి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే టీచింగ్ స్టాఫ్, చదువు చెప్పే ఉపాధ్యాయులు లేకుండా మంచి డాక్టర్లు ఎలా వస్తారండి? మంచి డాక్టర్లు పక్కన పెడితే మంచి పౌరులే రావడం కష్టం. అట్లాంటి చదువు చెప్పే ఉపాధ్యాయులు లేకుండా ఒక హాస్పిటల్ని ఎలా నడిపిస్తారు? మళ్ళీ అది కాక మాస్క్, ఒక టీబీ పేషెంట్ ఒక డాక్టర్కి మాస్క్ ఇచ్చాడు అంటే అర్థం ఏంటి? గవర్నమెంట్ సప్లై చేయాల్సిన మాస్కులు ఒక టీబీ పేషెంట్ డాక్టర్కి ఇవ్వడం ఏంటి? అంటే ఏ పరిస్థితుల్లో ఉన్నామో మీకు అక్కడికే అర్థమై ఉంటుంది. బేసిక్ మెడిసిన్స్ అంటే ఒక మామూలు వ్యక్తికి ఇవ్వాల్సిన మెడిసిన్స్లో కొరత ఉన్నాయి. నొప్పుల మాత్రలు అంటే పెయిన్ కిల్లర్స్ ఇట్లాంటివి అవన్నీ లేవు అక్కడ. ఇప్పుడు సపోజ్ ఈసీజీ తీద్దామంటే ఈసీజీ మెషిన్ పనిచేయదు. ఇట్లాంటివన్నీ చిన్నవి కూడా సరిగ్గా లేవు ఇక్కడ. అవన్నీ మేము కోరుకుంటున్నాము ప్రభుత్వం నుంచి అసలు బేసిక్ అమ్యూనిటీస్ మేము సప్లై చేయాలని కోరుకుంటున్నాం. అది మీరు కూడా ఈ ఇన్ఫెక్షన్ వర్డ్స్కి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కనీసం మాస్క్ ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ కూడా ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ కల్పించట్లేదు. ఎందుకు ఇంత నిర్లక్ష్యం? ఎందుకు మీ సమస్యలు పరిష్కరించే విషయంలో ఇంత నిర్లక్ష్య వైఖరి ఎందుకు వ్యవహరిస్తుంది అంటారు? గవర్నమెంట్కి తెలియకుండా అయితే లేదండి. మేము ఎందుకంటే చాలా సార్లు వెళ్ళి గవర్నమెంట్కి రిప్రజెంట్ చేస్తున్నాం. ఇది మొదటిసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు
సార్లు కాదు, చాలాసార్లు వెళ్ళి మాకు ఇవి లేవు అని చెప్తున్నాం. ఒక మనిషికి కావాల్సిన బేసిక్ ఏం కావాలండి? అసలు తాగడానికి నీళ్లు, లేకపోతే ఉండడానికి వసతి గృహం, వాష్రూమ్స్ ఇవన్నీ ఉండాలి కదా. ఇవి లేకుండా కూడా మేము 36 గంటలు పనిచేయాల్సి వస్తుంది. అంటే బేసిక్ వసతి లేకుండా కూడా పనిచేయాల్సి వస్తుంది, వాష్రూమ్స్ లేకుండా పనిచేయాల్సి వస్తుంది. ఇవన్నీ ఒక హయ్యర్ అథారిటీ కాకుండా ఒక మనిషిలా స్పందించాల్సిన అవసరం ఉన్నది అథారిటీస్కి. సో మీరు చెప్పండి, అంటే ఇక్కడ ఏమన్నా కొంత మీరు బ్యాక్ స్టెప్ వేసే ఛాన్సెస్ ఉన్నాయా? ఇప్పుడు నోటీస్ ఇచ్చి వాళ్ళు ఏమన్నా మాట్లాడితే, లేదంటే 20 సమ్మెకి రెడీ అంటారా ఏంటి? లేదు, బ్యాక్ స్టెప్ వేసే ప్రసక్తే లేదు. మా డిమాండ్స్ అన్నీ ఫుల్ఫిల్ చేస్తేనే మేము వెనక్కి తగ్గుతాం, లేకపోతే అసలు వెనక్కి అడుగు వేసే ప్రసక్తే లేదు. మేము మేడం మీరు చెప్పండి, అంటే ఇక్కడ మీ సమస్యల పట్ల ఫైట్ చేస్తున్నారు, ఈ ప్రభుత్వ హాస్పిటల్స్కి వచ్చేటువంటి రోగాలకి సంబంధించిన చిన్న ప్రిస్క్రిప్షన్ అంటే మీన్స్ మెడికేషన్స్ లేకపోవడం, వాళ్ళకి ఇచ్చేటువంటి చిన్న ఐటమ్స్ లేకపోవడం, వీటి విషయంలో కూడా మీరు ఫైట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. సో అసలు మీరు నిజంగా ఈ యాప్రోన్ వేసుకోవాలంటే దాని వెనకాల కృషి చాలా ఉంటుంది, దాని వెనకాల కష్టము చాలా ఉంటుంది. ఇక్కడ వరకు వచ్చినారు అంటే దాని వెనకాల కష్టాన్ని ఇప్పుడు చాలా గర్వంగా చెప్పుకునే స్టేజ్ యాక్చువల్గా. కానీ అట్లా ఉందా సిచ్యువేషన్? ఇప్పుడు సిచ్యువేషన్ అయితే అలా లేదండి. ఎందుకు అంటే మనకి బేసిక్గా కావాల్సిన టీచింగ్ స్టాఫ్ కానీ, ఫ్యాకల్టీ కానీ, అదే కాకుండా బేసిక్ మెడిసిన్, ఎమర్జెన్సీ మెడిసిన్ అనేవి మనకి అక్యూట్ మెడికల్ కేర్లో ఎమర్జెన్సీ మెడిసిన్ లేవు. అదే కాకుండా మనకి కావాల్సిన బేసిక్ మెషిన్స్ లైక్ వెంటిలేటర్స్ విచ్ ఆర్ నాట్ వర్కింగ్, ఆక్సిజన్ ఉంటుంది, ఆక్సిజన్ ఈజ్ వర్కింగ్, వెంటిలేటర్స్ మిషన్స్ ఉన్నాయి బట్ నాట్ వర్కింగ్, మైక్రోబయాలజీ ల్యాబ్స్ ఆర్ ప్యాథాలజీ ల్యాబ్స్ మిషనరీ వాజ్ దేర్ బట్ నాట్ వర్కింగ్, ఇప్పటికీ వర్క్ చేయరు. అండ్ ల్యాబ్స్లో రియేజెంట్స్ ఉండవు. మనం కన్వెన్షనల్గా చేయాలన్నా సరే అది మా చేతిలో నుంచి పెట్టుకోవాల్సిందే తప్ప మనం బయట నుంచి ఎవరిని అడగలేము. మనది మనమే చూసుకోవాలి, మనది మనమే నేర్చుకోవాలి, అన్నీ మనమే తెప్పించుకోవాలి, అన్నీ మనమే చేసుకోవాలి అని అంటారు. అలా చేసుకోవాలి అన్నా మాకు స్టైపెండ్స్ ఇస్తేనే కదా మేము చేసుకోగలం. స్టైపెండ్స్ కూడా ఇవ్వట్లేదు. అకార్డింగ్ టు జియో నెంబర్ 59 2 years బ్యాక్ January 23rd మాకు స్టైపెండ్స్ హైక్ 15% పర్ ఇయర్ పెరుగుతుంది అని చెప్పేసి మాకు చెప్పారు. ఆ 15% కూడా పెంచలేదు. అండ్ ప్రతి నెల మాకు స్టైపెండ్స్ ఇవ్వడం కూడా లేదు. మాకు ఈ స్టైపెండ్స్ డిలే అవుతున్నాయి. టీచింగ్ ఫ్యాకల్టీ లేరు మెయిన్గా అనేది మాత్రం చాలా ఇబ్బందికరమైన ఇప్పుడు మేము ఫేస్ అవుతుంది మెయిన్ ప్రాబ్లమ్. ఫ్యాకల్టీ లేరు. ఫ్యాకల్టీ ఉంటేనే మాకు ఏమైనా డౌట్ వచ్చినా మేము వెళ్ళి అడగగలము, తీర్చుకోగలం ఆ డౌట్ని. కానీ అది లేదు. టెక్స్ట్ బుక్స్ని చూసి చదువుకోవాలి అంటే చదువుకుంటాము, ఎట్లయినా అదే చేస్తాము. కానీ డౌట్ వచ్చినప్పుడు తీర్చే వాళ్ళు ఎవరు ఉన్నారు? అది కావాలి కదా. అది ఉన్నప్పుడు మేము కన్ఫామ్గా మేము చెప్పుకోగలం మేము ద బెస్ట్ డాక్టర్స్ ఇన్ ద తెలంగాణ అనేసి. తెలంగాణ వాజ్ ప్రొడ్యూసింగ్ బెస్ట్ డాక్టర్స్ అని చెప్పుకోగలిగింది ఎప్పుడు అంటే ఎప్పుడైతే ఈ రియేజెంట్స్ వస్తాయో, ఎప్పుడైతే ఫ్యాకల్టీ వస్తుందో, ఎప్పుడైతే ప్రతి టెస్ట్ ఇక్కడ చేయగలుగుతామో, ప్రతిదీ మేము ధైర్యంగా ఇవ్వగలుగుతామో అప్పుడు మాత్రమే, మేము ధైర్యంగా ప్రతిదీ ముందుకు వేయగలిగినప్పుడు మాత్రమే, ముందుకు అడిగేయగలిగినప్పుడు మాత్రమే మేము చెప్పుకోగలం ఎస్ తెలంగాణ ఈజ్ ప్రొడ్యూసింగ్ బెస్ట్ డాక్టర్స్ అని. అండ్ దానికి మాకు సపోర్టింగ్గా మేమేం కొత్తగా అడగట్లేదు, ఎక్కువగా కూడా అడగట్లేదు. వాళ్ళు ఏదైతే ప్రామిస్ చేశారో జియో నెంబర్ 59 దాని ప్రకారమే అడుగుతున్నాం. January 2023 ఒక జియో పాస్ అయింది 59 నెంబర్ మీద. దాని ప్రకారం 15% హైక్ ఉంటుంది ఎవ్రీ ఇయర్ అని చెప్పారు. 23 పాస్ అయింది. వీ ఆర్ నాట్ గెటింగ్ ఎనీ హైక్ అండ్ వీ ఆర్ నాట్ గెటింగ్ సాలరీస్ ఆల్సో. ఇప్పుడు కూడా సాలరీ రావాలి. విన్నాను తక్కువ 58,000 నుంచి కేటగిరీ వైజ్గా 66,000 వరకే వస్తుంది అనేసి. నిజంగా 63,000 వరకు. సో అది సరిపోతుందా మీకు? మీరు స్టైఫండ్ అడుగుతున్నారు, సాలరీస్ హైక్స్ అడుగుతున్నారు. సో ఈ విషయంలో ఎందుకు స్పందించలేకపోతున్నారు? మీరు చదువుకోవడానికి కూడా చాలా ఖర్చులు పెట్టి అప్పులు చేసి ఇక్కడ వరకు వచ్చి ఉంటారు కదా. అవునండి, అందుకనే ఇప్పుడు మేము అడుగుతున్నాం అనమాట. మాకు ఎవ్రీ ఇయర్ 15% హైక్ మీరు ఇస్తా అన్నదే మేము అడుగుతున్నాం. మేము కొత్తగా కూడా అడగట్లేదు. ఎవ్రీ 2 yearsకి 15% హైక్ ఉంటుంది అని చెప్పారు. మీరు చెప్పిందే ఇవ్వండి, కొత్తగా ఏం అడగట్లేదు కదా. మీరు ఇచ్చిన దాని ప్రకారమే ఫాలో అవ్వండి అని అడుగుతున్నాము. మీరు ఏదైతే చెప్తున్నారో అది ఇంప్లిమెంట్ చేయండి. మాకు కావాల్సిన ఫ్యాకల్టీ ఇస్తా అన్నారు, ఇవ్వండి. మాకు కావాల్సిన రియేజెంట్స్, మిషనరీ అన్నీ పని చేపిస్తా అన్నారు, పని చేయించండి. అంతే. దానికోసమే మేము మెయిన్గా స్ట్రైక్ చేస్తున్నాం. మా స్ట్రైక్ దీనికోసం మాత్రమే, ఫ్యాకల్టీ కోసం, రియేజెంట్స్ కోసం అండ్ మిషనరీ కోసం. మిషనరీ షుడ్ బి వర్కింగ్. ఉన్న మిషనరీని వర్క్ చేయించండి.
చాలు. కొత్తవి నెక్స్ట్ చూసుకోవచ్చు. ఉన్నాయి వర్క్ చేయిస్తే ఫస్ట్ నెక్స్ట్ మనం ఏం చేయాలి అనేది నెక్స్ట్ చూసుకోవచ్చు. అండ్ సమ్మె అంటే ఈ స్ట్రైక్లో మేము ఓన్లీ ఓపీడీ మాత్రం, ఎలెక్టివ్స్, వార్డ్స్ మాత్రమే బాయ్కాట్ చేస్తున్నాం. ఎమర్జెన్సీ మాత్రం ఎలాంటి బాయ్కాట్ చేయట్లేదు. మేము ప్రజల్ని కూడా దృష్టిలో పెట్టుకున్నాం. ఖచ్చితంగా ప్రజల వెనకాల మేము కన్ఫామ్గా ఉంటాం. ప్రజలకి మేము సేవ చేయాల్సింది మేము చేస్తూనే ఉంటాం. అది సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో హాస్టల్ ఫెసిలిటీస్ కావచ్చు, ఉన్నటువంటి ప్లేసుల్లో లేకపోవడం, ఇచ్చినా కూడా ఇప్పుడున్నటువంటి స్టాఫ్కి సరిపడకపోవడం, ఇవన్నీ ఫేస్ చేస్తున్నారు. దీంతోపాటు మీకు రావాల్సినటువంటి స్టైఫండ్ కావచ్చు, లేదంటే ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, వీటి విషయంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? బేసికలీ ఎమర్జెన్సీలో మేము పనిచేయాలి అంటే ఇట్ షుడ్ బి ఈజీ టు కమ్యూట్. సో ఇప్పుడు ఎమర్జెన్సీ ఉంది, యూ హ్యావ్ టు గో దేర్ అన్నప్పుడు మేము ఫాస్ట్గా రావడానికి ఉండాలి. అలాంటప్పుడు ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ అ కాంపౌండ్. అట్లయితేనే ఇట్ విల్ బీ ఈజీ ఫర్ అస్ టు అటెండ్ అన్ ఎమర్జెన్సీ. అది లేకుండా ఏమంటారు, ఎమర్జెన్సీ అటెండ్ అవ్వాలి, వీళ్ళు పనిచేయాలి అంటే అది కుదరదు. అదొక పాయింట్. ఇంకోటి ఏంటంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ వీళ్ళందరికీ ఫీ రియంబర్స్మెంట్ అనేది ఉంటుంది. గవర్నమెంట్ విల్ బీ ప్రొవైడింగ్. బట్ ఈ రోజుల్లో ఏమవుతుందంటే గవర్నమెంట్ అది డిలే చేయడం వల్ల వాళ్ళ సొంత జేబుల్లోంచి సొంత డబ్బులు ఖర్చు పెట్టి పే చేసుకుంటున్నారు. అది రియంబర్స్మెంట్ కూడా ఎప్పుడైతుంది, వాళ్ళ గ్రాడ్యుయేషన్ అయిపోయి వాళ్ళ సర్టిఫికేట్స్ అన్ని తీసుకున్న తర్వాత రియంబర్స్మెంట్ అయింది. అప్పుడు దానివల్ల యూజ్ ఏముంది, ఏం లేదు. ఇప్పుడు మీరు సమ్మెకోవడం వల్ల మీ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అవుతాయని అనుకుంటున్నారా? సమ్మెకోవడం అనివార్యం అంటారా, లేదంటే ఏమన్నా బ్యాక్ స్టెప్ వేసే అవకాశాలు ఉన్నాయి? దెర్ ఈస్ నో గోయింగ్ బ్యాక్. ఫస్ట్ థింగ్, అన్లెస్ అండ్ అంటిల్ వీ గెట్ అ ప్రాపర్ fulfillment of our demands, we are not going back. ఓవరాల్గా విన్నారు కదా, ప్రాపర్గా ఇప్పుడున్నటువంటి పీజీ స్టూడెంట్స్కి కావచ్చు, లేదంటే ఎంబీబీఎస్ వాళ్ళకి చదివేటువంటి వాళ్ళకి కావచ్చు, అస్సలు ఈ హాస్పిటల్స్లో పెద్ద హాస్పిటల్స్ అండి, గాంధీ హాస్పిటల్ కావచ్చు, ఉస్మానియా హాస్పిటల్స్, ఇక్కడ చదివేటువంటి వాళ్ళకి అసలు ఫెసిలిటీస్ కంప్లీట్గా లేవు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం ఒక బిగ్ ఇష్యూ అయితే, వీళ్ళకి సంబంధించిన కనీస సౌకర్యాలు అంటే వాటర్ ఫెసిలిటీ కావచ్చు, బాత్రూమ్ ఫెసిలిటీస్ కావచ్చు, ఇట్లాంటి కనీస అవసరాలను తీర్చుకోవడానికి కూడా సో ఇక్కడ సిచ్యువేషన్ వరస్ట్గా ఉంది. సో ఇట్లాంటి చిన్న చిన్న డిమాండ్స్ మావి, ఇట్లాంటి డిమాండ్స్ పట్ల మా ఫైట్ అసలు తప్పదు. ఎందుకంటే ఆల్రెడీ మేము 6 monthsలో 5 times చాలా వరకు డిఎంఈలను కలిసాము, అట్లాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని కూడా కలిసాము. సానుకూలంగా స్పందించినట్లే కనిపించిన గ్రౌండ్ లెవెల్లో మాకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అందట్లేదు. నిజంగా బిల్డింగ్లు కట్టుకుంటూ పోవడం కాదు, అందులో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచాలి. దీనివల్ల అంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచకపోవడం వల్ల మాకు మాత్రమే లాస్ కాదు, ఎక్కడెక్కడి నుంచి వస్తారు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి కూడా గాంధీ ఉస్మానియా హాస్పిటల్స్కి వచ్చే వాళ్లకు కనీస ఫెసిలిటీస్ అంటే మిషనరీస్ వర్క్ చేయట్లేదు వాళ్ళకు. దానివల్ల మేము వైద్య సేవలు వాళ్ళకి ప్రాపర్గా అందించట్లేదు అంటున్నారు. సో వీళ్ళకి సంబంధించిన వైద్య సేవలు అందించాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచడంతో పాటు వీళ్ళ అడుగుతున్నటువంటి న్యాయపరమైన డిమాండ్ల పట్ల కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలనేసి ఇక్కడ ఉన్నటువంటి జూడాలందరూ కూడా కోరుతున్నటువంటి సిచ్యువేషన్. చూడాలి మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో. ఎందుకంటే వీళ్ళు 30 తారీఖు నుంచి మరి సమ్మెబాట పడతామంటున్నారు. ఇలాంటి టైంలో ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య సేవల మీద చాలా వరకు ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. మరి 2 రోజుల్లో మరి గవర్నమెంట్ ఏమన్నా వీళ్ళని పిలిచి సానుకూలంగా వీళ్ళ పనులు వీళ్ళని చేసుకోమని, వీళ్ళకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచే విషయంలో కావచ్చు, వీళ్ళు అడుగుతున్నటువంటి న్యాయపరమైన డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందిస్తుందా, లేదంటే వీళ్ళు నిరవధిక సమ్మెబాట పడతారా అనేది మాత్రం చూడాల్సి ఉంది. కెమెరా పర్సన్ రాజేష్తో హరిత, న్యూస్ 9 తెలుగు.